కరెంట్ బిల్ ఎంత వచ్చిందిలా మీకు? ఏమాదేమున్నది, ఓ బుగ్గ ఓ ఫ్యాను టీవీ గంతే. ఇగం పెరుగుతుండుతోటి ఫ్యాన్ లేసుడే లేదా, ఫ్రిడ్జ్లు బందే పెడుతుంది. 200 యూనిట్ల కంటే తక్కువే గాలింది అంటురా. వాజివే, చలికాలంలో ఎవ్వరికైనా జరంత తక్కువే వస్తుంది. ఇదంతా గుడిసెలు, 1-2 అర్రలు ఉండేటోళ్లకు, అంతరాల మీద అంతరాల బంగ్లాలు, అద్దాల మేడలు ఉండేటోళ్లకు ఇంకెంత రావాలే. కానీ గీడ చూడుర్రిగా, బాజప్తా కరెంటు కట్ చేస్తున్నది ఎవరింటికో తెలిస్తే షాక్ కొట్టినంత పని అవుతుంది పక్క. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంబాల్ ఎంపీ జియావుర్ రెహమాన్ సారోళ్ళ ఇంటికి కరెంటు దొంగతనం చేసిండట. మరి మీటర్ రీడింగ్ తీద్దామని కరెంటోళ్ళొస్తే 100 యూనిట్లు సుతగాలలేదట. హగరో, ఇంట్లోనే ఏసీలు గీసీలుంటాయి, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, బోన్లు బొచ్చడున్నా అట్లెట్లా కాలేదని డౌట్ వచ్చి పెద్ద ఆఫీసర్ల చెవులేసిండ్రు. అచ్చి చూస్తే మీటర్ తిరగకుండా ఏదో ఇకమతి వేసిండని తేలింది. హిగేముంది, అటు ఆర్మీ ఇటు పోలీసులను ఎంటేసుకొచ్చి ఇంటికి కరెంట్ కట్ చేసిండ్రు. ఎందుకంటే నెల కిందటి సంబాల్ల లొల్లిలైతానికి ఈ సమాజ్వాదీ పార్టీ ఎంపీ గారే కారణమట. ఎమ్మటే ₹1 కోటి దండగా గుడేసిండ్రు. ఇంకా గమ్మతేందంటే 1250 ఇండ్లకు అసలు మీటర్లే లేకుండా కరెంట్ ఆడకం చేస్తుర్రట. వాళ్ళందరి మీద సుతా 5 కోట్ల దాకా జుర్మానేసిండ్రు. లక్షలకు లక్షలు జీతం రావట్టే. బిజినెస్ లు దందాలు బగ్గనే ఉంటాయి. ఇవి కాకుండా కమిషన్లు పర్సెంటేజ్లు ఉండనే ఉండే. అయినా కరెంటు బిల్లు కూడా కక్కుర్తి పడితే ఎట్లా ఎంపీ గారు? ఇప్పుడు సుతా దేశమంతా గీ గొప్పతనం ఎరకాయే. ఇంకా నయం వైర్లకు కొండ్లు తగిలియలే.